అవినీతి పరుల పట్ల చాలా సింహస్వప్నంలాగా ఉండే నిర్ణయాలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట మీద నుంచి ప్రసంగించారు, నిప్పులు కక్కారు. ఆ వెంటనే సెబీ చీఫ్ ఆమె మాధురి బుచ్ మీద ఏమైనా చర్య తీసుకుంటారేమో, ఇప్పటివరకు తీసుకోలేదు కదా, ఏం జరుగుతుందో అని ఇలాంటివి జనం చూస్తున్నారు. కానీ వాస్తవంగా ఇది ఉరుములైనటువంటి వానలాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద ఆయన ప్రాసిక్యూషన్ చేయడానికి గవర్నర్గా ఉన్న థాపర్చంద్ గెహ్లోట్ ఆయన అనుమతి ఇచ్చారు. ఇది పోనీ కొత్తగా వచ్చిందా? కాదు. అంటే మోదీ ఆలోచనల్లో మరి సిద్ధరామయ్య వ్యవహారం ఉందేమో మనకు తెలియదు. కానీ ఈరోజు ఆయన అబ్రహాం అనేటటువంటి విజిల్ బ్రౌజర్ ఆయన చేసినటువంటి పిటిషన్కు అభ్యర్థనకు గవర్నర్ గెహ్లోట్ అనుమతిస్తూ ఆయన్ను ప్రాసిక్యూట్ చేయండి ముఖ్యమంత్రి అని. మన రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలి లేదా ఏదైనా విచారణ జరపాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. గతంలో మరిచెన్నారెడ్డి గవర్నర్గా ఉండి తమిళనాడులో జయలలిత ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం వల్లనే తర్వాత ఆమె మీద కేసులు అలా కొనసాగుతూ చాలా కాలం మనం చూస్తూ వచ్చాం. ఇట్లాంటివి చాలా రాష్ట్రాల్లో, బీహార్లో కానీ ఢిల్లీలో కానీ ఇవన్నీ. కానీ సిద్ధరామయ్య విషయానికి వస్తే ఆయన 2021లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత శివకుమార్ ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ మధ్య అది కొంచెం నడుస్తూ ఉంది. సిద్ధరామయ్య భార్య పార్వతి అనే ఆమె తన స్థలాన్ని కేశోరా అనే గ్రామంలో ఉన్నటువంటి తన స్థలాన్ని 3 ఎకరాలు ఈ అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే దానికి ఇచ్చారు. ఇచ్చినందుకు గాను ఆమెకు అంతకంటే ఆమె ఇచ్చిన భూమి కంటే ఎంతో విలువైన భూమి విజయనగర్ కాలనీ ప్రాంతంలో ఆమెకి ఇచ్చారు. 38,000 చదరపు అడుగుల భూమి ఇచ్చారు. దీని విలువ దాదాపు 50 కోట్ల దాకా ఉంటుంది అని ఆమె మీద కేసు. ఇది లోకాయుక్త దగ్గరికి వెళ్ళింది. ఇది ఎప్పుడు జరిగింది? 2013లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 10 ఏళ్ల కిందట. ఆ కేసు అనేకసార్లు కొట్టేశారు, ముందుకు నడిచింది, నడవలేదు, లోకాయుక్త దగ్గరికి వెళ్ళింది. ఇది చాలా దశల వారీగా నడుస్తూ ఉంది. చాలా ఆశ్చర్యం ఏమంటే సిద్ధరామయ్య 2013లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్ణయానికి ఆయన అనుమతి ఇవ్వలేదట. ఆయన దాన్ని ఆ ఫైల్ పక్కన పెట్టేశారట. ఎప్పుడు అనుమతి ఇచ్చారు? బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు దానికి అనుమతి ఇచ్చి ఆమెకు ఆ భూమి ఇచ్చారట. ఇది పరిహారం కింద చాలా విలువైన భూమి. నేను ఇవ్వలేదు కదా, మీరు ఇచ్చారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ ఉన్నప్పుడు మీరు ఈ భూమి మంజూరు చేసి మళ్ళీ మీరే మా మీద కేసు పెట్టడం ఏంటి? అసలు ఆ భూమి ఎక్కడుందో, ఎందుకు ఇచ్చారో నాకేం తెలీదు. న్యాయంగా అక్కడ 3 ఎకరాలు ఇచ్చినందుకు పరిహారం పొందడానికి ఆమె అర్హురాలు. దాని బదులు ఇంత ఎందుకు వచ్చిందో, ఎవరిచ్చారో, ఈ నిర్ణయం వరకు ఎవరున్నారో నాకు తెలియదు అని సిద్ధరామయ్య అంటారు. అంటే ఒక విధంగా ఇదంతా కుట్రపూరితంగా జరిగిందనేది ఆయన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదివరకే ఈ విధంగా స్పందించింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను లేకపోతే మంత్రులను, నాయకులను ఏదో ఒక కేసులో ఇరికించి వాళ్ళను కోర్టుల చుట్టూ తిప్పడం, జైల్లో పాలు చేయటము, అపఖ్యాతి కలిగించటము మోదీ ప్రభుత్వం యొక్క వ్యూహంగా ఉందనేది వాళ్ళ యొక్క ప్రధానమైన ఆరోపణ. మీ మీద ఎన్ని వచ్చినా చేరేప్పుడు యడ్యూరప్ప మీద, కుమారస్వామి మీద, కుమారస్వామికి సంబంధించిన ఇతరుల మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. శశికళ అనే ఆమె మీద ఇవేవి మీరేం చేయలేదే, ఇప్పుడు గవర్నర్ ఆగమేఘాల మీద ఎందుకు అనుమతి ఇచ్చారు అన్నటువంటిది వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్న. దీంతో సిద్ధరామయ్య కష్టాలు మొదలవుతాయని పత్రికలన్నింటిలో ఇచ్చారు. కానీ వాళ్ళ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మటుకు పూర్తిగా ఆయనతో ఉంది. ఆ పార్టీ జాతీయ నాయకుడు వేణుగోపాల్, మేము దీని మీద గట్టిగా పోరాడతాము, మా ముఖ్యమంత్రి మీద దాడిని జరగకుండా మేము అడ్డుకుంటాము అని చెప్పి ఆయన చెప్పారు. వాస్తవానికి గవర్నర్ థాపర్ చంద్ ఈయన 2 నెలల కిందటే సిద్ధరామయ్యకు నోటీస్ పంపించారు. నా దగ్గరికి ఇలా ఫిర్యాదు వచ్చింది, మీ సమాధానం చెప్పండి అని. వెంటనే కర్ణాటక మంత్రివర్గం సమావేశమైంది. అప్పుడు సిద్ధరామయ్య సమావేశానికి హాజరు కాలేదు, తనకు సంబంధించిన కేసు కాబట్టి. డికే శివకుమార్ అధ్యక్షతన జరిగినటువంటి ఆ క్యాబినెట్ సమావేశం గవర్నర్ చర్య పూర్తిగా కూడా ఒక విధంగా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది. ఇక్కడ ఏమి తప్పు లేదు, దీని మీద చర్య తీసుకునే అవకాశం కూడా లేదు, దీని మీద అనవసరంగా మా ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి పెద్ద ప్రయత్నం జరుగుతుంది, మేము దీన్ని ఎదుర్కొంటాము అని క్యాబినెట్ సమిష్టిగా తీర్మానం చేసింది. కాబట్టి ఇప్పుడు గవర్నర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా వెనువెంటనే ఏదో కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకలు వచ్చి వాళ్ళు ఏదో విడిపోతారు అని చెప్పడానికి ఏం లేదు. జాతీయ పార్టీ కానీ
రాష్ట్రంలో మంత్రివర్గం కానీ సిద్ధరామయ్యతో ఉండాలి, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి ఇలా తీసుకొని వచ్చి మనల్ని ఇబ్బందులు పెడతారనే అభిప్రాయం ఆ పార్టీలో చాలా ఎక్కువగా ఉంది. మనకు తెలుసు గవర్నర్లు బెంగాల్లో కానీ, కేరళలో కానీ, తమిళనాడులో కానీ, ఢిల్లీలో కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో ఎలా రాష్ట్ర ప్రభుత్వాలతో చెలగాటమాడారో, అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ గవర్నర్గా ఉన్నటువంటి ఆమె తమిళసై కానీ ఎలా చేశారు, ఆఖరికి వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సో ఈ పరంపరలో బహుశా కర్ణాటక గవర్నర్ థాపర్ చంద్ ఇప్పుడు తీసుకున్నటువంటి చర్య మరింత తీవ్రమైందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఒక విధంగా సెబీ చీఫ్ మీద వచ్చిన ఆరోపణ కానీ, అలాగే రేపు 2 రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల నేపథ్యంలో కానీ ముందుగానే కాంగ్రెస్ పార్టీని తమ ప్రత్యర్థిగా, ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కర్ణాటకలో కూడా అధికారంలో ఉన్న ఆ పార్టీని ఇబ్బందుల్లో పెట్టడానికి ఇది ఒక పెద్ద అవకాశంలాగా భావించి, అందుకోసమే గవర్నర్ ఇది ప్రత్యేకమైన ఆసక్తి చూపించారేమో అని మనం భావించాల్సి వస్తుంది. తప్పకుండా చట్టపరంగా ఏమేం జరుగుతుందో అది జరుగుతుంది, వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. కానీ వెంటనే అరెస్ట్ చేస్తారు. గవర్నర్ దగ్గర ప్రాసిక్యూషన్కి అనుమతి వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టే సిద్ధరామయ్యని కూడా అరెస్ట్ చేస్తారంటే వెంటనే అరెస్ట్ చేయడానికి కోర్టు ఉత్తర్వులు కావాలి. అవి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సవరించుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. మూడోది, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అనే సమస్య కూడా దీంట్లో ఉంది. ఏమైనా సరే కోర్టులను ఒకవైపు, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఐటీ లాంటి వాటిని ఒకవైపు ఉపయోగించుకొని ఇప్పటివరకు ఇబ్బంది పెడుతున్న కేంద్రం లేదా బీజేపీ గవర్నర్లను కూడా రంగంలోకి దింపి నేరుగా ముఖ్యమంత్రులను బోనెక్కించేటటువంటి ఒక సరికొత్త పథకంలోకి వచ్చిందా అని మన కర్ణాటక పరిణామాలు సందేహం కలిగిస్తాయి. అక్కడ కొద్ది తేడా ఉంటే తమ అధికారంలోకి రాగలమని బీజేపీ యొక్క ఆశ. లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళకి స్థానాలు బాగానే వచ్చాయి. దక్షిణ భారతంలో వాళ్ళకు కొంత ఆశ ఉండే ఒక రాష్ట్రం కర్ణాటక. కాబట్టి సిద్ధరామయ్య కావచ్చు, శివకుమార్ కావచ్చు, శివకుమార్ మీద కూడా కేసులు ఉంటే కోర్టులో ఆయన ఉపశమనం పొందారు. ఏదో కేసులు అంటే ఎంతసేపటికి కూడా తమ వ్యతిరేకుల మీద ఉన్న కేసులు, ఆ నాయకులను ఇరుకున్న పెట్టే కేసులు, లేదా వాళ్ళ మీద ప్రచారాలు సాగే కేసులేమో సిబిఐ కానీ కేంద్రం కానీ చాలా చురుగ్గా వేగంగా తీసుకొని అఘమేఘాల మీద స్పందిస్తున్నాయి. కానీ తమకు సంబంధించిన ఆరోపణలు, ఉదాహరణకి ఇదే పెద్ద హిండెన్బర్గ్ నివేదిక తర్వాత సెబీ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు, సెబీ చీఫ్ని ఎందుకు తొలగించడం లేదా, మేము నాయకురాలు కాదే, ఎందుకంటే మళ్ళీ అక్కడ అదానికి మోదీకి ఉన్న సంబంధం లాంటివి బయటకు వస్తాయి. అటు కర్ణాటక పరిణామాలు ఎటుపోతాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఇంకా ఇంతవరకు బయటికి రాలేదు. ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన సిసోదియా వచ్చారు కానీ. అందుకనే కర్ణాటక పరిణామం దేశంలో రాజకీయ పార్టీలకు ఒక తీవ్ర హెచ్చరికగా ఉంటుంది.